ఒక సైడ్ వర్షం, ఇంకో సైడ్ సన్లైట్. ఇటు బ్లాక్ మధ్యలో సన్లైట్. అంటే ఇటు వర్షం పడుతుంది, పైన వాటర్ స్టోరే ఉంటాయి కదా, ఇటు వర్షం పడుతుంది. వర్షం వాటర్ అంటే ఇప్పుడు ఇటు సైడ్ పడుతుంది, ఇటు సైడ్ పడుతుంది. ఇక్కడ సన్లైట్ మధ్యలో ఏరియాలో. ఇట్లా పంప్ వేసుకొని ఇదంతా పారేదాకా 5 minutes వెయిట్ చేస్తే, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఇదంతా నిండుద్ది. అంతే. మనకి డైలీ ఒక వర్క్ ఉంటుంది, కొంచెం నాటేసే వరకు. ఇది వేరే వాళ్ళదని చెప్పినాం అంతకుముందే. మీకు ఒకటి చూపిస్తా, నేచర్ వండర్. ఇటు బ్లాక్ మధ్యలో సన్లైట్. ఇటు వర్షం పడుతుంది, పైన వాటర్ స్టోరే ఉంటాయి కదా, వర్షం పడుతుంది. వర్షం వాటర్ అంటే ఇటు సైడ్ పడుతుంది, ఇటు సైడ్ పడుతుంది. ఇక్కడ సన్లైట్ మధ్యలో. ఈ బ్లాక్ కలర్ అనేది వర్షం పడుతుంది ఇటు. ఇది ఇంట్లో వాటర్ స్టోర్ అంటే ఇక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ ఇటు సైడ్ అనేది ఇట్లా ఇటు పడుతుంది, అక్కడ సన్లైట్ పడడం వల్ల అక్కడ ఎండ ఉంటుంది ఆ ఏరియాలో. ఒక సైడ్ వర్షం, ఇంకో సైడ్ సన్లైట్. బాగా నిండడానికి వర్షాలు ప్లస్ ఇంకో కారణం ఏంటంటే, ఇది ఇక్కడ ఊట కనిపిస్తుందా, వాటర్ పడుతున్నాయి అక్కడ డ్రాప్స్. దానివల్ల వాటర్ కొంచెం ఇంకా ఎక్కువ అవుతాయి అన్నట్టు. బావిలో వాటర్ లెవెల్ కొంచెం పెరుగుద్ది ఇంకా. అట్లా బావిలో కొన్ని ఉంటాయి అన్నట్టు అట్లాంటివి. మనం ఎంత పొలం ల్యాండ్ ఎంత స్పేస్ ఉందో అంతవరకు మొత్తం పంపించుకోవాలి. ఇట్లా మనం ఒక్కొక్క మడి నుంచి ఇంకో మడి వరకు వాటర్ని ఇట్లా సప్లై చేసుకోవాలి. అంటే ఇట్లా దారి వేసుకోవాలి. ఇంకా మన ట్రాక్టర్ ఇచ్చినాక స్టెప్ బై స్టెప్ ఒక్కటి దున్నినాక ఇంకో మడి దున్నుకుంటా నీట్గా వెళ్ళిపోతే పని కూడా మనకు అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇలా జమ్ము కొట్టుడు అని అంటారు. జమ్ము కొట్టుడు అంటే అది మనం నాగలితో ఉంటాయి, వెనకాల కల్టివేటర్ లాగా కొంచెం షార్ప్ ఉంటాయి అన్నట్టు. రోటివేటర్లు వేరు, జమ్ము కొట్టే నాగలు వేరు. రోటివేటర్లు అంటే జస్ట్ ఇప్పుడు మనం మెషినరీ అన్నట్టు ట్రాక్టర్కి అటాచ్ అయి ఉంటుంది. నాగలు అంటే జస్ట్ క్యాజువల్ ఇప్పుడు మన జనరేషన్లో ఆ ఎడ్లతో దున్నేది కదా, ఆవులో ఎడ్లు అట్లా. దానికైతే ట్రాక్టర్ వచ్చింది దున్నడానికి. ఇందులో ఫస్ట్ సెకండ్ ఇలా అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. చూద్దాం ఒక్కొక్క మడికి ఎంత టైం పడుతుందో ఎట్లా దున్నుతారో వీడియోలో కానీ మీరు కూడా. ఇట్లా మనకి ఎంత ల్యాండ్ ఉందో పొలం మొత్తం ఇట్లా దున్నుకుంటూ ఉండాలి. దున్నాక మొత్తం ఒక నాటేసే ముందు రోజు మళ్ళీ ఒకసారి జమ్ము కొట్టుడు అంటారు. జమ్ము కొట్టేది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో లేకపోతే ఈ వీడియోలో కలిపి పెట్టేస్తా. మొత్తానికైతే ఇక దాదాపు మొత్తం అయిపోయినట్టు ఇక దున్నుడు. ఇక దున్నినాక మొత్తం వర్షం పడుతుంది నీట్గా. వాటర్ కూడా కొంచెం స్టోర్ లాగా ఉంటుంది. పొద్దున్న వచ్చి అక్కడ మోటార్ పొద్దున్నే ఒక 3 గంటలకు ఆన్ చేసి అనుకుంటాం మా డాడీ. ఇప్పుడు 7 అవుతుంది, 6:37 అవుతుంది. ఇందులో మొత్తం నుండి కొంచెం నైట్ కూడా కొంచెం వర్షం పడ్డది. ఇందులో కొంచెం మళ్ళీ తర్వాత దీని వెనకాల ఇంకోటి ఇక్కడ ఇంకో నారు వేసిన. నా వ్యూవర్స్ చూసే తక్కువ మంది కూడా వీడియో కింద కామెంట్ పెట్టండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నేను, లేదంటే ఇంకా వీడియోలో ఇంకా ఇంప్రూవ్మెంట్ లాంటివి తెలుసుకోవాలేమో అని నాకు కూడా ఉంటాయి కదా. కామెంట్ చేస్తే కొంచెం నాకు ఇన్ఫర్మేటివ్ లాగా కూడా ఉంటాయి. నాకు నేను కొన్ని సినిమాటిక్ షార్ట్స్ కూడా తీస్తాను. మీకు నచ్చినట్టయితే అది కామెంట్ పెట్టండి, కొంచెం ఇంప్రూవ్మెంట్ లాగా చేసుకుంటాను నేను కూడా. ఈ పొద్దున కొంచెంసేపు వచ్చి ఇక వాటర్ కొంచెం మళ్ళీ వాటర్ స్టోర్ చేసి ఇట్లా కొంచెం పైప్తోని తయారు చేసినాం, బండలు పెట్టి నీట్గా వాటర్ పోనీకి అంత మొత్తం చెత్త పోకుండా ఒక ఫ్లోలా పోతుంది అన్నట్టు వాటర్ కూడా. ఇంతకుముందు ఈ బండలు అక్కడ వేసినప్పుడు ఇక చీరుకునేది మొత్తం బండ. నార్మల్ బండ వేరే కండు పట్టుకొచ్చి ఒడ్డు మీద స్లిప్ అవుతుంది అని చెప్పి తొందర రిజిస్టర్ చేసిన ఆ బండను. అది ఎట్లా ఎరిగిందో కూడా అర్థమవుతుంది అసలు. ఏం పెయిన్ కూడా ఏం లేదు, కానీ ఏం కాదు, నార్మల్ అట్లా.
ఇక్కడ ఉండే వాటర్ ఇక కిందికి పోయినాయి. పొలంలో మొత్తం వాటర్ తీస్తాను. పోయిన కొద్ది వాటర్ ఇక మొత్తం వచ్చినాయి ఇక బాయిలో. ఇప్పుడు తాగు బాయిలో. నిన్న సగం పొలం దున్నాను, ఈరోజు సగం దున్నుతుంది. ఇక ఈరోజు అయితే ఇక మొత్తం అయిపోతాయి దున్నడం. ఇక వాటర్ మొత్తం బాయిలో కూడా తక్కువనే ఉన్నాయి, అయిపోతున్నాయి అవి. లాస్ట్కి సెకండ్ రోజు ఇక మొత్తం అయిపోయింది ఇక పొలం దున్నడం. మొత్తానికి అయితే అయిపోయింది ఇక పని. ఇక వాటర్ని చూసుకుంటుండు బావి నీళ్ళన్నీ మొత్తం పొలంలో వదిలేయాలి. కొంచెం థర్డ్ డే మళ్ళీ పొద్దున పొలం కాడికి వచ్చేసి వాటర్ చూసుకొని మనం గడ్డి మంది కొనుకొచ్చుకొని ఉన్నాం. అది గడ్డి మంది ఒడ్ల పైన కొట్టుకుంటుంటే పోతే మొత్తం చిత్తడి ఉండకుండా, అంటే పాములు కూడా గడ్డలలో కనబడుకుంటుంటాయి. కట్ట పట్టుకున్నట్టు తిరగాలి నార్మల్గా చూసుకుంటా. ఇదే అది గడ్డి మందు. ఈ కంపెనీ పేరు ఏం పేరు అంటే స్పైకర్ అని ఉంది. దీని ప్రైస్ దీని మీద బాగానే ఎక్కువ ఉంటాయి, కానీ కొంచెం షాప్లో తక్కువ ఉంటుంది. ఈ క్యాప్ ఉంది పైన, ఈ క్యాప్ పైనలో దీనిలో 25 ml ఉంటుంది. దాని తగ్గట్టు మనం పోసుకొని గడ్డి మందు కొట్టేసుకున్నాడు. నేను రికార్డ్ చేసే వీడియో మొత్తం 3 days ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.